అందరికీ గృహలక్ష్మిగా తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు ఈరోజు శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి టెంపుల్ని చూపించబోతున్నాను. ఇది బెంగళూరు మల్లేశ్వరం అనే ఏరియాలో ఉంది. సో ఈ ఆలయాన్ని నంది తీర్థమని, నందీశ్వర తీర్థమని, బసవ తీర్థమని, మల్లీశ్వరం నంది టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ టెంపుల్ మల్లేశ్వరం గంగమ్మదేవి దేవస్థానానికి ఎదురుగా ఉంటుంది. ఈ దేవాలయంలో శివుడు కొలువుతీరి ఉంటారు. అండ్ ఈ టెంపుల్ ఒక విషయానికి చాలా ప్రఖ్యాతి చెందింది. సో అది ఏంటి అనేది ముందు చెప్తాను వీడియోలో మీకు. ఈ దేవాలయం ఎప్పటిది అనేది కరెక్ట్ డీటెయిల్స్ తెలియకపోయినా కానీ 1997లో దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు ఇది చాలామందికి తెలియదు, అసలు ఇక్కడ ఒక దేవస్థానం ఉందనేది కూడా తెలియదు. సో అప్పుడే అది వెలుగులోకి వచ్చింది. ఎలాగంటే ఎవరో ఒక అతని ఈ స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి అనుకున్నప్పుడు తవ్వకాలు చేస్తారు కదా, చేసేటప్పుడు నంది విగ్రహం తల కనిపించిందంట. సో దీన్ని మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మిగతా త్రవ్వకాలంతా చేసి ఇక్కడ ఒక శివాలయం ఉంది అని బయటకి చెప్పారు. చాలా రోజుల నుంచి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఈసారి మాత్రం మల్లేశ్వరంకి వెళ్ళినప్పుడు అన్ని టెంపుల్స్ చూసుకొని వచ్చేసాము. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. సో ఈ లోపలికి వెళ్ళేటప్పుడు నిజంగా నా ఫీల్ ఏంటంటే పాత టెంపుల్స్ ఉంటాయి కదా ఊర్లలో, అట్లా అనిపించింది. సో ఇదంతా కూడా ఆ దేవస్థానానికి సంబంధించిన ఏరియానే. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే యూజువల్గా శివుడి ఎదురుగా నందిని చూస్తాం, బట్ ఇక్కడ నంది పైన శివలింగం కింద ఉంటుంది. అండ్ నంది నోటు నుంచి శివుడికి నీళ్ళతో అభిషేకం చేస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ నిరంతరం అంటే ఈ తవ్వకాలు మొదలైన దగ్గర నుంచి ఈ నీరు ఇలా శివుడి మీద పడుతూనే ఉంటుంది. నంది నోట్లో నుంచి శివుడి మీదగా వస్తుందన్నమాట. దీనికి ఎదురుగా ఒక చిన్న కొలంలాగా ఉంటుంది. ఇది నార్మల్ టెంపుల్స్ ఉన్నట్టు అనిపించట్లేదు నాకు. ఇక్కడ ఒక డిఫరెంట్ వైబ్ వచ్చింది. యాక్చువల్గా మనకి కొంచెం ఆ పాత ఏన్షియంట్ టెంపుల్స్ ఉంటాయి కదా, అట్లా అనిపించింది. చూస్తున్నారా, మీకు కూడా మీకు అర్థమవుతుంది కదా. ఇట్లా చూసేటప్పుడు మధ్యలో చిన్న కొలను అండ్ ఇట్లా వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళి కొంచెం కిందకి దిగి అప్పుడు మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ మీరు పైన కనిపిస్తుంది కదా నల్లగా, ఇక్కడే నందీశ్వరుడు కొలువుదీరి ఉంటారు. మీకు కనిపిస్తోంది అనుకుంటాను. ఇక్కడ నీళ్లు కారడం కూడా ఇది నిరంతరం ఇలాగే కారుతూ ఉంటాయంట. సో అలా శివుడి మీద దారగా వాటర్ పడుతూ స్వామివారిని అభిషేకం చేస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ చాలా ప్రత్యేకత అన్నమాట. ఇది ఎప్పటిది, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అని అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది ఇది, బట్ ఎగ్జాక్ట్ది తెలియదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు దారగా కనిపిస్తోంది. సో అలా నోట్లో నుంచి నీళ్లు గారి కిందకు వస్తుంది. ఇక్కడ మనం ఒక 60 రూపీస్ కడితే మనకి తీర్థము ప్రసాదం కూడా ఇస్తారు. సో ఈ ఎదురుగా ఉండే కొలంలో మనకి చేపలు తాబేళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటుంది చూసేదానికి. ఇక్కడైతే మాత్రం ఈ టెంపుల్ నాకు చాలా 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 నచ్చేసింది. మీరు ఒకసారి తప్పకుండా బెంగళూరుకి వస్తే మల్లేశ్వరంకి వెళ్ళి ఈ దక్షిణముఖ నంది టెంపుల్ని ఖచ్చితంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని రండి. ఈ టెంపుల్ విశేషాలతో పాటు మల్లేశ్వరంలో ఉన్న గంగమ్మదేవి టెంపుల్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ అలాగే కాడు మల్లికార్జున స్వామి టెంపుల్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో దట్ మీ లైక్ని చూసి మిగతా వాళ్ళు కూడా వీడియోని చూడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.